సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. ప్రచార నిమిత్తం ఆ గ్రామం వెళ్ళినప్పుడు అక్కడున్న నాయకులు మరి సీఎం రమేష్ గారి మీద పోటీ చేసిన వ్యక్తి ఊరు ముచ్చల్లాయుడు గారు అక్కడ వాళ్ళ పైన అంటే వెళ్ళిన నాయకులందరి పైన రమేష్ గారి పైన రాళ్ళదాడి చేయడం జరిగింది. అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రజాస్వామ్యంలో పోటీ చేసినప్పుడు ఏ వ్యక్తి అయినా ఏ ఊరైనా ప్రచారం నిమిత్తం వెళ్తారు. నేను ఈ పని చేస్తాను, మీరు ఓటేయండి అని అడుగుతారు. అలాగా అడిగినప్పుడు కూడా వాళ్ళు మరి ఆయన గూడు ముచ్చల్లాయుడు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇక్కడ మన రాష్ట్రానికి పనిచేసినప్పుడు ఏ గ్రామంలోని కూడా ఒక రాయి వేయలేదు, ఒక రోడ్డు వేయలేదు. ఆయన ఎవరో కూడా ఈ గ్రామాలకు తెలియదు. అలాంటి వ్యక్తి మరి సీఎం రమేష్ గారి మీద రాళ్ల దాడి చేయడం అనేది అది సహించే పని కాదు, అది పద్ధతి కాదు, అది గౌరవం కాదు. చాలా మంది పరిపాలన చేసిన విధానం ఉంది ఈ జిల్లాలో. గతంలో మా పెద్దలు కూడా ఎమ్మెల్యేలు చేశారు, మా కుటుంబాలు ఎమ్మెల్యే చేసిన విధానం ఉంది. అయ్యన్నపాత్రుడు గారు పరిపాలన చేశారు ఈ 30-40 సంవత్సరాలు. మరి ఎక్కడా కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదు. నిన్న అలాగే బలిఘట్టం గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ మోకలు కొంతమంది అయ్యన్నపాత్రుడు గారు పాదయాత్ర చేస్తుంటే అక్కడ అలాగే అల్లరి చేయడం జరిగింది. అది పద్ధతి కాదు. అది ఏదైనా ఉంటే నేను మీ గ్రామానికి చేస్తానని చెప్పి దమ్ము ధైర్యంతో వెళ్ళాలి. అలాగే సీఎం రమేష్ గారు ఆల్రెడీ గెలిచినట్టే, ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. ఎన్ని ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసినా వాళ్ళు ఏం చేయలేరు. మీరందరూ కూడా దీనికి నిరసన వ్యక్తం చేసేందుకు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇది తప్పు. ఇది సమాజానికి మనం నేర్పేది ఇది కాదు. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కొంత నేర్చుకొని ప్రజల మధ్యకి వెళ్ళండి, ఏదైనా పని చేస్తామని. ఇది చాలా తప్పు. ఈ పారద్రోళాలంటే మనందరం కూడా ఈవేళ ఏకంగా అయ్యి మరి ఇలాంటి వాళ్ళని బయటికి పంపించే కార్యక్రమం చేయాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాంటి కార్యక్రమాలని ఆ దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, నిరసన వ్యక్తం చేస్తున్నాం. నిన్న దేవరాపల్లి మండలం కాలువ గ్రామంలో మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారు ప్రచార నిమిత్తం వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పుడు ఎవరైతే ఎంపీ ప్రత్యర్థిగా నుంచున్నటువంటి గూడు ముచ్చల్లాయుడు గారు అక్కడ కొంతమంది వైఎస్ఆర్సీపీ రౌడీ మోకలు పెట్టి అక్కడ దౌర్జన్యం చేయడం మొదలుపెట్టారు. ఏమండి, 5 సంవత్సరాలు మీ ప్రభుత్వమే కదా ఉంది. మీ ప్రభుత్వంలో ఏం పని చేశారో చెప్పి ఓటు అడుక్కోండి. అంతే తప్ప ఇలాగ దౌర్జన్యాలు చేయడం, నాయకుల మీద తిరగబడడం, వెనకాల కార్యకర్తలు భయపెట్టడం అనేది ఇది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికే విరుద్ధంగా ఉందని ఈ సందర్భంగా మేము తెలుగు మహిళలుగా మేమందరం కూడా ఖండిస్తున్నాం, నిరసిస్తున్నాం. ఎందుకంటే మీరు చేసే పనులు చెప్పుకోవడానికి కూడా చేత కానీ మంత్రులు అలాగే ఈరోజు ఓడిపోతారని భయం, మీకు ఓడిపోతారని భయం మీదే ఈరోజు సీఎం రమేష్ గారు తాలూకా గెలుపు ఖాయం, ఆయన గెలుపు ఖాయాన్ని జీర్ణించుకోలేక మీరు ఈ విధంగా తయారయ్యారనేది ప్రజలు ఇంకా దీని మీద ఆలోచించడం మొదలుపెట్టారు. మీకు ఓటమికి ఫస్ట్ నాంది ఇదని మేమందరం కూడా భావిస్తున్నాం. కాబట్టి మేమందరం కూడా సీఎం రమేష్ గారిపై జరిగిన దౌర్జన్యానికి నిరసనగా ఈ రోజున మా తెలుగు మహిళలు అందరం కూడా దీన్ని ఖండిస్తున్నాం, నిరసిస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాం. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం.